నరసరావుపేట పట్టణంలో స్థానిక 16వ వార్డులో కోడలు ప్రణీతతో కలిసి చదలవాడ అరవింద్ బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ కూటమి అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు మాట్లాడారు. బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా అరవింద్ బాబు ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇదే కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి మీ ఇద్దరం కూడా కలిసి ఇవాళ వార్డులో పర్యటన చేస్తున్నాము. 16 అదేవిధంగా జనసేన బీజేపీ టీడీపీ అందరూ కూడా కలిసికట్టుగా ఇవాళ ఉమ్మడి ప్రణాళిక ద్వారా ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. ఇవాళ ప్రతి గడపకి వెళ్తున్నాము. ఈ వైసీపీ చేసిన అవినీతి కానీ దుర్మార్గాలు అక్రమాసులు కూడా పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఎండగడుతూ ప్రతి గడపకి వెళ్తున్నాము. ఇవాళ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాము. రేపు రాబోయే కాలంలో రేపు ఒక నెల తర్వాత జూన్ ఫస్ట్ వీక్లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అండదండలతోటి మోడీ గారి ఆశీస్సులతోటి రేపు ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కాబట్టి నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు అదేవిధంగా పల్నాడు జిల్లా 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా గెలవబోతున్నాం. 20 ఏళ్ళ తర్వాత నర్సరావుపేట గడ్డ మీద టీడీపీ జెండా ఎగరేయడానికి మీ అరవింద్ బాబు సంసిద్ధంగా ఉన్నాడు. ప్రజల ఆదరణ ఆశీస్సులు అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ జెండా ఎగరేస్తా అని చెప్పి మీడియా ముగ్గురు తెలియజేస్తున్నాము. నిజంగా ప్రజలైతే 5 ఏళ్లు పడిన ఇబ్బందులు, రాజకీయంగా అవినీతి, అణచివేత ధోరణి ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ప్రజలు వాళ్ళ నిజంగా ఈ ప్రభుత్వం పడిపోతే బాగుండు, అదేవిధంగా పోలీసుల వ్యవస్థ లేకుండా బాగుండు అనే పరిస్థితులు ఇవాళ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఇంతకుముందు ఉన్న అక్రమంగా కేసులు పెట్టడం కానీ, ఇద్దరు భార్య భర్త మధ్యలో కేసులు, అన్నదమ్ముల మధ్యలో కేసులు ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం జరిగినాయి కాబట్టి అందరూ కూడా ఈ ప్రభుత్వం వదిలించుకుందామని చూస్తున్నారు.